అపొస్తలుడైన పౌలు కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6-7 వచనాలు అందరం కలిపి బిగ్గరగా చదువుదాం. కావున మీరు ప్రభు అయిన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరు పారిన వారై ఇంటివలే కట్టబడుచు మీరు నేర్చుకొనిన ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించుచు ఆయన యందుండి నడుచుకొనుడి. ప్రియులారా, మనం ఈరోజు ఈ భాగంలో నుండి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. అయితే మనం ఈ 2వ అధ్యాయం ఆరంభించినప్పుడు మొదటి 5 వచనాల్ని ఒక భాగంగా మనం చూసాము. యాబ్సెంట్ ఇన్ బాడీ ప్రెజెంట్ ఇన్ స్పిరిట్ అని పౌలు తాను చెప్తూ వచ్చాడు కదా, నేను శరీర విషయంలో మీకు దూరముగా ఉన్నాను, ఆత్మ విషయంలో మీకు దగ్గరగా ఉన్నా అనేది. 2వ పేర 6వ వచనం నుండి ఇక చివరి వరకు ఇది 2వ భాగంగా మనం చూస్తాము. ఇది క్రీస్తులో జీవించుట అనే దాన్ని మనం ఈ భాగంలో మనం చూస్తాం. క్రీస్తులో జీవించుట. అయితే ఈ భాగంలో 6-7 వచనాలు కలిసి ఉన్నాయి. అయితే గ్రీకు భాషలోకి వచ్చేసరికి 6వ వచనం 7వ వచనం సపరేట్గా ఉంది. ఇంకా మీరు ఇంగ్లీష్లో ఏ ట్రాన్స్లేషన్ తీసుకున్నా అన్నిట్లో కూడా 6వ వచనం 7వ వచనం సపరేట్గానే కనబడుతుంది. కానీ తెలుగులోకి వచ్చేసరికి 6-7 వచనాలు కలిసి ఉండడం అనేది మనం చూస్తూ ఉన్నాం. అంటే ఎక్కడ దీన్ని విడగొట్టాలో తెలియని విధంగా మధ్యలో ఫుల్ స్టాప్ లేకుండా ఉండడం అనేది 6-7 వచనాల్లో తెలుగు బైబిల్లోనే మనం చూడగలుగుతాం. అయితే ఎందుకు ఇలాగూ దాన్ని తర్జుమా చేశారు అని అంటే అది మొత్తం మనకు అర్థం అవడం కొరకు 6-7 వచనాలు ఒకే భావం ఉంది. అది మనకు అర్థం అవడం కొరకే మధ్యలో ఫుల్ స్టాప్ లేకుండా దాన్ని అలాగా రాయడం అనేది జరిగింది. అయితే దీన్ని విడివిడిగా మనం ధ్యానం చేద్దాం. ఈరోజు 6వ వచనాన్ని ధ్యానం చేద్దాం. ఈ 6వ వచనాన్ని గ్రీకు భాషలో ఎలాగైతే రాశారో దాన్ని వాడుక భాష తెలుగు బైబిల్లో అలాగనే విభజించి వ్రాయడం జరిగింది. దాన్ని నేను చదువుతున్నాను. మొదట మన బైబిల్లో నుండి చదువుతాను, ఆ తర్వాత వాడుక భాష బైబిల్లో నేను చదువుతాను. కావున మీరు ప్రభు అయిన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందుండి నడుచుకొనుడి. ఇది 6వ వచనం. ఇది గ్రీకు భాషలో ఉన్నది. దాని ఇంగ్లీష్లో కూడా అలాగనే తర్జుమా చేశారు. కావున మీరు ప్రభు అయిన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా చివరి లైన్ అది ఆయన యందుండి నడుచుకొనుడి. ఇది 6వ వచనం. వాడుక భాష బైబిల్లో ఇలా రాశారు, మీరు ప్రభు అయిన క్రీస్తు యేసును స్వీకరించిన విధముగానే ఆయనలో ఉండి నడుచుకుంటూ ఉండుడి అని వాడుక భాష బైబిల్లో రాశారు. దీన్ని మనం ఈరోజు ధ్యానం చేద్దాం. 7వ వచనాన్ని వచ్చే వారం మనం ధ్యానం చేద్దాం. ఈ 6వ వచనంలో మనం దాదాపుగా ఒక 3 విషయాలు మనం చూడగలుగుతాం. ఈ 6వ వచనం ఎలా ఆరంభమైంది అని అంటే కావున అనే పదంతో ఆరంభమైంది కదా. కావున అనే దానికి పర్యాయ పదం ఏముంటుంది? కాబట్టి అని కూడా అనొచ్చు కదా, పర్యాయ పదం. కావున, కాబట్టి. కాబట్టి లేక కావున అన్నప్పుడు ఇది పేర వేరుగా ఉన్న అంతకుముందు ఉన్నటువంటి వచనాల్ని కలుపుతూ ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. మనం ఒక విషయాన్ని చెప్పి కొంచెం గ్యాప్ ఇచ్చి కాబట్టి అని ప్రారంభించాము అని అంటే అంతకుముందు చెప్పిన దానికి ఇప్పుడు చెప్పబోతున్న దానికి సంబంధం ఉందని అర్థం. అంత మాత్రమే కాదు, కావున అని పౌలు ప్రారంభించాడు అని అంటే నేను అంతకుముందు చెప్పిన విషయాలు మీరు విన్నారు కదా, లేక చదివారు కదా, అవి మర్చిపోకుండా అవి గుర్తుపెట్టుకొని వాటితో పాటు ఇవి కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అన్నట్టుగా కావున అనే పదాన్ని వాడడం జరిగింది. కనుక బైబిల్లో మనం ఎక్కడైనా పౌలు పత్రికల్లోనే 14 పత్రికలు ఎక్కువగా ఈ మాట మనం చూడగలం. కావున నా ప్రియ సహోదరులారా, కాబట్టి అని ఇలాగ పౌలు ఈ పదాలు ఎక్కువగా వాడడం జరిగింది. అనంటే అంతకుముందు చెప్పిన విషయాన్ని గుర్తు చేస్తూ
దానికి చెప్పబోయేదానికి కూడా సంబంధం ఉంది అని తెలియచేయటం కొరకు పౌలు కావున అనే పదాన్ని వాడడం జరిగింది. కానీ కావున లేక కాబట్టి అనే పదం ఈ వచనాన్ని మునుపటి సందర్భానికి అనుసంధానం చేస్తూ మునుపటి భాగంలో ఉన్నటువంటి విషయాలు గుర్తు చేస్తూ చెప్పడం అనేది జరిగింది. అయితే మునుపటి విషయంలో లేక వచనములో లేక మునుపటి భాగంలో పౌలు ఏం చెప్పాడు అని అంటే రెండు ముఖ్య విషయాలు. వచనాలు 5 ఉన్న 2 ముఖ్య విషయాలు చెప్పాడు. ఒకటి, మోసపూరితమైన తత్వ జ్ఞానముతో జాగ్రత్తగా ఉండాలి అన్నాడు. తర్వాత సమస్త జ్ఞానము లేక సర్వసంపూర్ణత క్రీస్తులోనే ఉన్నది అని జ్ఞాపకం చేశాడు. మొదటి 5 వచనాల్లో 2 విషయాలు. మోసపూరితమైన తత్వ జ్ఞానముతో జాగ్రత్త అని అన్నాడు అని జ్ఞాపకం చేశాడు. రెండవది, సమస్త జ్ఞానము లేక సమస్త సంపూర్ణత క్రీస్తులోనే ఉన్నది. మీరు ఎక్కడో వెతకాల్సిన పని లేదు, అది క్రీస్తులోనే ఉన్నది అని జ్ఞాపకం చేయటం అనేది మనం చూస్తూ ఉన్నాం. కనుక పై వాటిని గుర్తు చేస్తూ ఆ తర్వాత వచ్చే 6వ వచనములో మరికొన్ని సంగతులు పౌలు జ్ఞాపకం చేయడం అని లేక చెప్పడం అనేది జరుగుతోంది. కనుక సాధారణంగా మనం కొన్నిసార్లు ఇంతకుముందు ఉన్న విషయాలు విన్న తర్వాత ఆ తర్వాత వచనాల్లోనికి వచ్చాక మనం చేసే పని ఏంటంటే గతంలో ఉన్న వాటిని మర్చిపోవడం అనేది జరుగుతుంది. అంటే ఎలా ఉంటుందంటే మన యొక్క ధోరణి ఎలా ఉంటుందనంటే, విన్నామా మర్చిపోయాం, అటు వదిలేసేయి. ఈరోజు క్రొత్త విషయాలు ఏమైనా ఉంటే అది విందాం, విన్నామా అది కూడా వదిలేసేయి, మళ్ళీ క్రొత్త విషయాలు మనం ఏమైనా విందాం అన్నట్టుగా గతంలో విన్న వాటిని వదిలిపెట్టేసి మరలా క్రొత్త విషయాలు వినాలి అనుకునే ధోరణి చాలామంది కలిగి ఉంటారు. కనుకనే అలా కాదు, మీరు గతంలో విన్న వాటిని కూడా గుర్తు చేసుకుంటూ ఈ సంగతులు కూడా మీరు వినండి అన్నట్టుగా పౌలు వాటిని చెప్పడం జరిగింది. కనుక మనకున్న లక్షణం ఏంటంటే గతంలో ఎన్నిసార్లు విన్నా వాటిని మర్చిపోవడం అనే ఒక గుణాన్ని మనం అందరం కలిగి ఉంటాం. బైబిల్లో తిమోతికి రాసిన పత్రికలో పౌలు ఈ మాట చెప్తూ వచ్చాడు. తిమోతి 2వ పత్రిక 3వ అధ్యాయం 6-7 వచనాలు. పాప భరితులై నానా విధములైన దురాశల వలన నడిపింపబడి ఎల్లప్పుడూ వినుచు నేర్చుకొనుచున్నను సత్య విషయమైన అనుభవ జ్ఞానము ఎప్పుడునూ పొందలేని అవివేక స్త్రీల యొక్క ఇండలో చొచ్చి వారిని చెరపట్టుకొని పోయే అబద్ధ బోధకులను గురించి పౌలు చెప్తున్నాడు. అంటే ఎల్లప్పుడూ వింటున్నా, ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నా సత్య విషయమైన అనుభవ జ్ఞానం పొందలేకపోతున్నారు. కారణం ఏంటంటే వారు వింటున్నారు, విడిచిపెడుతున్నారు. అందుకని సత్య విషయమైన అనుభవ జ్ఞానాన్ని వారు పొందలేకపోతున్నారు. గనక వారి ఇండ్లలో చొచ్చి వారిని చెరపట్టుకొని తీసుకొని వెళ్ళిపోతున్నారు అబద్ధ బోధకులు అని పౌలు ఆయన బాధపడుతూ ఈ మాటలు చెప్తూ వచ్చాడు. కనుక మనకున్న ఒక పాత నైజం, పాత లక్షణం ఏంటి అంటే మనం విన్న వాటిని మర్చిపోవడం అనే లక్షణాన్ని మనం కలిగి ఉంటాం. ఇందాక ఆరాధన వర్తమానంలో 78వ కీర్తన మీరు చదివితే ఇశ్రాయేలు చరిత్ర అంతా మీకు అందులో కనబడుతుంది అని అన్నారు కదా. అందులో మనం ఎక్కువగా చూసేది ఏంటో తెలుసా? అయినను వారు వెంటనే ఆయన కార్యములను మర్చిపోయిరి. ఐగుప్తులోను సోయను నందు ఆయన చిత్తాలను వారు కన్నులారా చూచారు, అయినను వారు వెంటనే మర్చిపోయారు. ఆకాశం నుండి ఆయన మన్నాను కురిపించి వారిని పోషించాడు, బండ నుండి నీటిని రప్పించి వారి దప్పికను తీర్చాడు, అయినను ఆయన కార్యములను వారు మర్చిపోయిరి అనే మాటలు మనం అందులో చూడగలం. బైబిల్లో లూకా సువార్త 24వ అధ్యాయం 25. అందుకైన అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలనన్నిటినీ నమ్మని మందమతులారా అని అన్నాడు అని 44వ వచనం. అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనలలోను నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేరవలెనని నేను మీ వద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పాను. ఆయన చాలాసార్లు చెప్పాడు, ఇదిగో నన్ను గురించి ఇలాగ వ్రాయబడి ఉన్నది కీర్తనల గ్రంథంలో, ప్రవక్తల గ్రంథాల్లో, ధర్మశాస్త్రములో, కాబట్టి అవి నెరవేరవలసి ఉన్నవి అని చెప్తే వారు వాటిని విన్నారు కానీ మర్చిపోయారు. అందుకని ఆయన అన్నాడు కదా, మందమతులారా
అవివేకులారా అని అన్నాడు. అంటే వారు విని మర్చిపోయారు. కనుక చాలామంది విని వారు వెంటనే మర్చిపోయేవారు ఉన్నారు. అది మంచిది కాదు అని బైబిల్ మనకి జ్ఞాపకం చేస్తూ ఉంది. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22 నుండి, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండుడి. ఎవడైనను వాక్యమును వినువాడై ఉండి దాని ప్రకారం ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకొని ఆ చూచుకొను మనుషుని పోలి ఉన్నాడు. వాడు తను చూచుకొని అవతలికి పోయి తాను ఎట్టివాడో వెంటనే మర్చిపోవును కదా అని అన్నాడు అన్నమాట. కాబట్టి మనము అద్దంలో ముఖాన్ని చూసుకొని అవతలికి వెళ్ళి మర్చిపోయినట్టుగా వాక్యాన్ని విని అవతలికి వెళ్ళిపోయి మర్చిపోయే వారంగా ఉండకూడదు. దాని ప్రకారం ప్రవర్తించాలి అంటే దాన్ని జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. బైబిల్ గ్రంథంలో ప్రభు తల్లి అయిన మరియను గురించి ఓ చక్కటి మాట చెప్పారు. అదేంటి అనంటే, ఆమె ఆ విషయములను తన హృదయములో తలపోసుకొనుచూ ఉన్నట్టుగా లూకా సువార్త 2వ అధ్యాయంలో మనం చూడగలం. 2వ అధ్యాయం 18, 19 వచనాల్లో గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులను గూర్చి విన్న వారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. అయితే మరియా ఆ మాటలన్నీ తన హృదయములో తలపోసుకొనుచు భద్రము చేసుకొనుచు ఉన్నట్లుగా రాయబడి ఉన్నది. మరియా తన హృదయంలో ఆ మాటల్ని తలపోసుకొనుచు భద్రం చేసుకుంది. ఆమెలో ఉన్న గొప్ప యోగ్యత. మనం విని విడిచిపెట్టే వారంగా కాకుండా విన్న వాటి పట్ల విశేష జాగ్రత్తను కలిగి ఉండాలి. అందుకొరకే పౌలు కావున అనే మాట వాడాడు. అంటే అంతకుముందు ఏదైతే చెప్పాడో మోసపూరితమైన తత్వజ్ఞానంతో జాగ్రత్తగా ఉండాలని, సర్వజ్ఞానము సర్వ సంపూర్ణత క్రీస్తులోనే ఉన్నది అని ఏదైతే చెప్పాడో దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఇప్పుడు చెప్పబోయే వాటిని కూడా వారు గుర్తుపెట్టుకోవాలి అని పౌలు యొక్క ఉద్దేశముగా ఈ మాటల్ని మనం చూడగలుగుతూ ఉంటున్నాం. కనుక మనం కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం పౌలు ప్రారంభించినప్పుడు కావున అనే మాటతో ఆయన ప్రారంభించాడు. ఆయన ప్రారంభించి ఏమన్నాడు? కావున మీరు మన ప్రభు అయిన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా అని అన్నాడు. మీరు అన్నప్పుడు మన పైన వారం కూడా జ్ఞాపకం చేసుకున్నాం. మీరు అన్నప్పుడు ఎవరెవరు ఉన్నారు అక్కడ? మొదట కొలసైలు, తర్వాత 2వ అధ్యాయం 1వ వచనములో ఎవరున్నారు? లవదికేయ వారు. ఆ తర్వాత హీరాపొలి వారు ఉన్నారు. 4వ అధ్యాయంలో హీరాపొలి వారు ఉన్నారు. ఆ తర్వాత మనం కూడా ఉన్నాం. మీరు అన్నప్పుడు మనం కూడా ఉన్నాం. కావున మీరు మన ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా. కనుక పౌలు ఏం జ్ఞాపకం చేస్తా ఉన్నాడు అంటే వారి యొక్క తొలి దినాలు జ్ఞాపకం చేస్తున్నారు. వారు మొదట్లో ఎలాగా ప్రభుని అంగీకరించారో ఆ దినాల్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మనం రక్షింపబడ్డ తొలి దినాల్ని తరచుగా జ్ఞాపకం చేసుకోవాలి. జ్ఞాపకం చేసుకోకపోతే మనం చాలాసార్లు కృతజ్ఞత లేని వారిగా ఉంటాం. దేవుడు నాకేం చేశాడు అనే భావన మనలో ఏర్పడుతుంది. మనం మన తొలి దినాలు జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఎలాంటి దౌర్భాగ్య స్థితిలో ఉండగా ఆయన మనల్ని రక్షించాడో, ఎలాంటి నిస్సహాయతలో ఉండగా ఆయన మనల్ని రక్షించాడో, ఎలాంటి నిరీక్షణ లేని పరిస్థితుల్లో ఉండగా మనల్ని రక్షించాడో మనం జ్ఞాపకం చేసుకుంటే ఇంకేమి ఇవ్వాలి మనకు? ఆయన ఇచ్చిన రక్షణకు మనం ఏమి ఇవ్వగలం? ఆయనకి ఇంకేమి ఇచ్చినా ఆయన రుణాన్ని మనం తీర్చుకోగలుగుతాం. కనుక మనం ఆ తొలి దినాల్ని మనం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. వారు విశ్వాసులుగా మారిన తొలి దినాల్ని పౌలు వారికి జ్ఞాపకం చేస్తూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఆ తొలి దినాల్లో వారు యేసుక్రీస్తుని అంగీకరించారంట. అంగీకరించారు. ఎలా అంగీకరించారు? రక్షకునిగా మాత్రమే కాదు, ప్రభువుగా కూడా అంగీకరించారు. వారు రక్షకునిగా మాత్రమే కాదు, ప్రభువుగా కూడా అంగీకరించారు. ఇది పౌలు వారికి జ్ఞాపకం చేస్తున్నాడు. మీరు క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా అని మాత్రమే కాకుండా దానిలో ఒక మాట కూడా వాడాడు కదా, ప్రభువైన
క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా అని అన్నాడు. అంటే మీరు యేసుక్రీస్తుని రక్షకునిగా మాత్రమే కాకుండా ఎలా అంగీకరించారు అని అంటే ప్రభువుగా అంగీకరించారు. అది మీరు జ్ఞాపకం చేసుకోండి అని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. కనుక యేసు అంటే రక్షకుడు అని అర్థం, ప్రభువు అంటే పరిపాలకుడు అని అర్థం. ఇంగ్లీష్లో లార్డ్ అనే పదం వాడబడి ఉన్నది. గ్రీకులో కురియోస్ అనే పదాన్ని వాడారు. కురియోస్ అనే దాన్ని ఇంగ్లీష్ బైబిల్లో వీలో 3 రకాలుగా తర్జుమా చేశారు. కింగ్ జేమ్స్ వెర్షన్లో కురియోస్ అనే దానికి గాడ్ అనే పదం తర్జుమా చేశారు. తర్వాత లార్డ్ అనే పదం తర్జుమా చేశారు. తర్వాత మాస్టర్ అనే పదం కూడా తర్జుమా చేశారు కేజేబీలో. కానీ గ్రీకులో కురియోస్ అన్నప్పుడు దాని మీనింగ్ ఎలా ఉంటుంది అని అంటే దానికి 3 రకాల అర్థాలు ఉన్నాయి. ఒకటి సుప్రీం ఇన్ అథారిటీ అనే అర్థం ఉంది. కురియోస్ అనే దానికి సుప్రీం ఇన్ అథారిటీ అని అర్థం ఉంది. రెండవది కంట్రోలర్ అనే అర్థం ఉంది, కంట్రోలర్. మూడవది మాస్టర్ అనే అర్థం ఉంది. అందుకని మనం ఒకవేళ యేసు ప్రభు సంబంధించిన ఇంగ్లీష్ మూవీ జీసస్ కానీ లేకపోతే ప్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్ కానీ వాటిని మనం ఒకవేళ గమనించినప్పుడు అందులో మాస్టర్ అని పిలవడం ఉంటుంది ప్రభుని. కనుక ప్రభు అనే దానికి 3 అర్థాలు ఉన్నాయి. సుప్రీం ఇన్ అథారిటీ, అత్యున్నతమైన అధికారం కలిగిన వాడు, సర్వాధికారం కలిగిన వాడు ఆయన. కనుక ప్రభువు అన్నప్పుడు ఆయన అత్యున్నతమైన అధికారం, సర్వాధికారం కలిగిన వాడు. కంట్రోలర్, మన జీవితాల్ని నియంత్రించేవాడు, నడిపించేవాడు. తర్వాత మాస్టర్, ఇది గౌరవార్థకమైనటువంటి పదం. ఇది అంటే ఆయన మన జీవితంలో అందరికంటే అన్నిటికంటే ఎక్కువగా గౌరవాన్ని పొందదగిన వాడైన. కాబట్టి ఈ విషయాలను మనం చూస్తూ ఉన్నప్పుడు యేసు ప్రభుని మనం ఎలా అంగీకరించాం? రక్షకునిగా మాత్రమే కాదు, ఆయన్ని ప్రభువుగా అంగీకరించాం. అత్యున్నతమైన మన జీవితంలో అధికారం గలవానిగా ఆయన మనం అంగీకరించాం. మన జీవితాన్ని ఆయనకు సమర్పించాం, ఆయన్ని ప్రభువుగా అంగీకరించాం. ఆయనే మనకు మాస్టర్, ఆయనే మనకు సుప్రీం, ఆయనే మనల్ని నడిపించేవాడు, మన మీద సార్వభౌమాధికారం కలిగిన వాడు. అలాగా ప్రభువుకి మన జీవితాన్ని సమర్పించాం. యేసు ప్రభుని అంగీకరించడం అంటే రక్షకునిగా మాత్రమే కాదు, ప్రభువుగా కూడా అని బైబిల్ చెప్తుంది. మనం సామెతల గ్రంథంలో 3వ అధ్యాయంలో ఎలా అడగలం? 3వ అధ్యాయము 5 వచనాల్లో జ్ఞాని అయిన సొలొమోను ఇలా చెప్పాడు: నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. ప్రభువు అంటే అదే అర్థం. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. సుప్రీం ఇన్ అథారిటీ, ఆయన మన జీవితంలో అత్యున్నతమైన అధికారం కలిగిన వాడు. మనం మన ప్రవర్తన అంతటిలో ఆయన అధికారానికి మనం ఒప్పుకుంటాం ప్రభువుగా. అలా గనక కాకపోతే మనం రక్షింపబడిన వారం కాదని అర్థం. అలా కాకపోతే మనం దేవుని బిడ్డలం కాదు అని అర్థం. అలా కాకపోతే కనుక మనం గొర్రెల్లో కాదు మేకల్లో ఉన్నామని అర్థం. అలా కాకపోతే మనం నీతిమంతుల్లో కాదు అనీతిమంతుల్లో ఉన్నామని అర్థం. కనుక యేసు ప్రభుని నమ్ముకున్నాం, కానీ నా జీవితం నా ఇష్టం అనుకుంటే కనుక నీవు ఆయన బిడ్డవు కాదు అని అర్థం. ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. మనం యేసు ప్రభుని నమ్ముకున్నాక రక్షకునిగా మాత్రమే కాదు, ప్రభువుగా కూడా మనం ఆయన మన జీవితాన్ని ఆయనకు సమర్పించాం. ఉదాహరణకి అపోస్తలుల కార్యాలు 9వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు ఆయన దమస్కు మార్గంలో ఉండగా ప్రభు చేత సంధింపబడిన తర్వాత ప్రభు సౌలా సౌలా అని పిలిచాడు. అప్పుడు ప్రభువా నీవెవడవని అడిగాడు. నీవు హింసించుచున్న యేసుని అని అన్నాడు. అన్నాక ప్రభు చెప్పారు కదా, నీవు దమస్కునకు వెళ్ళు, తిన్ననిదనే మార్గములో యూదా అనే వాని ఇంట
నువ్వు అక్కడికి వెళ్ళు అని అన్నాడు. పౌలు ఏం చేశాడు? వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అననీయ వచ్చాడు. అననీయాకి దేవుడు చెప్పాడు, నువ్వు వెళ్ళి ఆయనకు బాప్తిస్మం ఇవ్వమని. అననీయ వచ్చి చెప్పి లేచి బాప్తిస్మం పొంది నీ పాపములు కడిగి వేసుకోనమంటే లోబడ్డాడు అంతే. అది మొదలుకొని ఆయన తన ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఆయన ఒప్పుకున్నాడు. ప్రభు ఎలా నడిపిస్తే అలా నడిచాడు, ఏం చెప్తే అది చేశాడు, ఎలా చేయమంటే అలా చేశాడు, ఏం చెప్పమంటే అది చెప్పాడు. కనుక ప్రభువుని అంగీకరించడం, ప్రభువుగా అంగీకరించడం అంటే మన ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకోవడం అనే విషయాన్ని మనం చూస్తాం. తర్వాత మనము ఈ విషయాలు మనం చూస్తూ ఉన్నప్పుడు రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు ఇలా చెప్పాడు. అంటే మనం ఎప్పుడు రక్షింపబడతాము అని అంటే రోమా పత్రిక 10వ అధ్యాయము 9వ వచనములో అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపినని నీ హృదయంలో విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదు. యేసు ప్రభు అని, యేసు అంటే రక్షకుడు, ప్రభువు అంటే పరిపాలకుడు అని. యేసుని ప్రభువుగా నీవు ఎప్పుడైతే అంగీకరిస్తావో అప్పుడు నువ్వు రక్షింపబడతావు. అది అక్కడున్న భావన. కాబట్టి మన ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి మనం ఒప్పుకోవాలి. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో యాకోబు భక్తుడు ఇలా చెప్పాడు. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13, 14 వచనాల్లో నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి 1 సంవత్సరం ఉండి వ్యాపారము చేసి లాభము సంపాదించము రండని చెప్పుకొని వారులారా, రేపేమీ సంభవించునో మీకు తెలియదు. మీ జీవమే పాటిది. మీరు కొంతలో కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. కనుక ప్రభు చిత్తమైతే మనం బ్రతికి ఉండి ఇది అది చేతమని చెప్పుకొనవలేను అని అన్నాడు. ప్రభు చిత్తం. మనం ఏదైనా చేయాలనుకున్నప్పుడు మనకిష్టం అది కాదు కదా. కొంతమంది చూస్తాం చివరికి చెప్పిన తర్వాత మీ ఇష్టం. మనం ఏదైనా కార్యక్రమం చేద్దాం అనుకుంటే పాస్టర్ గారు మీ ఇష్టం అండి. నా ఇష్టం కాదు. ఎవరిష్టం? ప్రభు చిత్తమైతే, ప్రభు ఇష్టమైతే. మీ ఇష్టం, మీ ఇష్టం, నీ ఇష్టం అని అంటారు. నీ ఇష్టం అంటే అర్థం ఏంటంటే కాడి క్రింద పడేసాం, మాదేమీ లేదు, బరువు బాధ్యత అంతా నీదే అన్నట్టుగా నీ ఇష్టం అని. నీ ఇష్టం కాదు, నా ఇష్టం కాదు. ఎవరి ఇష్టం? ప్రభు ఇష్టాన్ని మనం నెరవేర్చాలి, ప్రభు చిత్తాన్ని నెరవేర్చాలి, ప్రార్థన చేయాలి, కనిపెట్టుకోవాలి. ప్రభుకి ఇష్టమైతే మనం చేయాలి. మనం ఏదైనా సరే, అది చదువా, ఉద్యోగమా, వివాహమా, లేక ఇంకేదన్నా కానివ్వండి, ప్రభు చిత్తమైతే మనం చేయాలి. చాలా కాలం క్రితం హెబ్రోన్లో బక్సీ గారు ఆయన వాక్యం మాట్లాడుతూ ఉండగా ఒక ఆయన్ని ఇక్కడికి రండి బాగుంటుంది క్రమమని క్రొత్తగా ప్రభుని అంగీకరించిన వ్యక్తిని హెబ్రోన్కి వేరే వాళ్ళు నడిపిస్తే ఆయనకి వెళ్ళిన తర్వాత హెబ్రోన్లో ఉదయం 9 గంటలకు ప్రారంభిస్తే సాయంకాలం వరకు జరుగుతూనే ఉంటుంది. ఒక రోజల్లా కేటాయిస్తారు. ఈ దినాల్లో మారిందని తెలియదు, ఆ దినాల్లో మాత్రం అలా ఉండేది. మధ్యలో భోజనం ఉండేది, తర్వాత స్వార్థ పరిచర్య ఉండేది. మొత్తం ఈ A to Z కుటుంబాలతో వచ్చేవాళ్ళు. ఉదయం నుండి సాయంకాలం వరకు ఒక దినమంతా కేటాయించేవాళ్ళు. వాళ్ళు ఆరాధన చేసినా, ప్రార్థన చేసినా, ప్రసంగం చేసినా చాలా సుదీర్ఘంగా ఉండేది. ఆ వచ్చిన ఆయన అనుకున్నాడట, ఏంటి గంటలు అని అంటే అది బక్సింగ్ గారు ఆయనకు వినబడలేదు. మనసులో ఆయన అనుకున్నాడు కూర్చొని. ఆయన బక్సింగ్ గారు మాట్లాడుతూ అన్నాడంట, ఇక్కడ ఉదయం 9 గంటలకు ప్రారంభిస్తే సాయంకాలం 5 గంటల వరకు కార్యక్రమాలన్నీ జరుగుతాయి. మీరు ప్రార్థన చేసుకొని రండి, ప్రభు మేము ఇక్కడికి రమ్మంటే రండి, వచ్చాక మీరు పాలు పంపులు పొందండి. కానీ ఏంటి ఇలా జరిగింది, అలా జరిగింది ఏంటి, ఇలా ఉన్నారేంటి, అలా ఉన్నారేంటి, ఇది కాదు. మీరు ప్రార్థన చేసుకొని రండి, ప్రభు మిమ్మల్ని ఇక్కడికి రమ్మంటే రండి, లేదు మిమ్మల్ని ఇంకో చోటగా నడిపిస్తే అక్కడికి వెళ్ళండి. అంటే మనం ప్రభు చిత్తాన్ని తెలుసుకోవాలి. అంటే మనం ఏది చేసినా ప్రార్థన చేయాలి, కనిపెట్టుకోవాలి. దేవుని చిత్తం అయితే మనం ఇది అది చేతము. ఎందుకంటే ఆయన మన జీవితం మీద అధికారి.
ఆయనకు మన జీవితాన్ని సమర్పించుకున్నాం. ఆయన మనల్ని నడిపించిన విధంగా మనం నడవలసిన వారం. మన ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి మనం ఒప్పుకోవాలి. ఇప్పుడు మనకి ఒక ప్రశ్న కలుగుతుంది. ఇప్పుడు బైబిల్లో ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో ఏమన్నాడంటే, పిల్లలారా మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి అని అన్నాడు. మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి అని అన్నాడు. ఇప్పుడు కొంతమంది యవనస్తులు చదువుకోవడానికి వేరే ప్రాంతానికి వెళ్ళారు. వాళ్ళు మరి క్రైస్తవేతర కుటుంబాల్లో నుండి, వారు హైందవులు కానివ్వండి, ముస్లింలు కానివ్వండి, ఇంకా బౌద్ధులు కానివ్వండి, జైనులు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, క్రైస్తవేతర కుటుంబాల్లో నుండి వచ్చిన వారు చదువుకోవడానికి వెళ్ళిన స్థలంలో వారి తోటి యవనస్తులతో కలిసి వారు వెళ్ళి వాక్యాన్ని విని మారు మనసు పొందారు అనుకుందాం. కాలేజీలోనో యూనివర్సిటీలోనో ఉన్నంతవరకు ఇబ్బంది కలగల. చదువైనాక ఇంటికి వెళ్ళారు, లేక సెలవుల్లో ఇంటికి వెళ్ళారు. వాళ్ళ తల్లిదండ్రులకు తెలిసింది. వాళ్ళు ఏమన్నారు తెలుసా? మన మతం ఏంటి, నువ్వు వెళ్తున్నది ఏంటి, మన సాంప్రదాయాలు ఏంటి, నువ్వు చేస్తున్నది ఏంటి, కనుక నువ్వు వెళ్ళొద్దు, దాన్ని విడిచిపెట్టు అని అన్నారు. ఆ అబ్బాయినో లేక ఆ అమ్మాయినో వారు ఏం చేయాలి? ఎఫెసీ పత్రిక 6:1 ఏముంది? పిల్లలారా మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి అని ఉంది. అప్పుడు ఏం చేయాలి? వాళ్ళు యేసు ప్రభుని అంగీకరించారు, ప్రభువుగా అంగీకరించారు. ఆయన వారి జీవితం మీద అధికారి. ఆయనేమో రమ్మంటున్నాడు, వారేమో వద్దంటున్నారు ప్రభు దగ్గరికి. ఎవరి మాట వినాలి, ఏం చేయాలి? అప్పుడు బైబిల్ ఏం చెప్తుందంటే, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 1వ వచనాన్ని జాగ్రత్తగా చదవమని చెప్తుంది బైబిల్. ఏముంది అక్కడ? పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి. అంటే మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండండి. కానీ ఎలాగా? ప్రభువునందు అంటే అర్థమేంటో తెలుసా? ప్రభువునకు ఆటంకము కలిగించనంత వరకు మీరు విధేయులై ఉండండి. ప్రార్థన వద్దు, వాక్యం వద్దు, అక్కడ కాదు. అక్కడ ఎవరికి ప్రాముఖ్యతనివ్వాలి? యేసు ప్రభుకి ప్రాముఖ్యతనివ్వాలి. బైబిల్లో ఇదే చెప్పబడుతుంది కదా. మత్తయి సువార్త 10:37 తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు, కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. ఎందుకన్నాడు ఈ మాట? ఆయన మనల్ని అంతగా ప్రేమించాడు కాబట్టి. ఆయన మనల్ని అంతగా ప్రేమించడమే కాదు, అంతగా ప్రేమించి ప్రాణం కూడా పెట్టాడు కాబట్టి, ప్రాణం పెట్టునంతగా మనల్ని ప్రేమించాడు కాబట్టి మీరు కూడా నన్ను అలా ప్రేమించండి అని అన్నాడు ఆయన. ఆయన మనల్ని ఎంత ప్రేమించాడో మనం కూడా ఆయన అలాగ ప్రేమించాలి అని తన తల్లినైనను తండ్రినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు అని చెప్పాడు. అంటే తల్లిదండ్రులు ప్రేమించొద్దా అన్నాడా? కాదు. తల్లిదండ్రులు ప్రేమించండి, కానీ ఎక్కువగా ఎవరిని ప్రేమించాలి? ప్రభుని ప్రేమించాలి. తల్లిదండ్రుల కంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించాలి? మొదటి ప్రాధాన్యతను ఎవరికి ఇవ్వాలి? ప్రభుకి ఇవ్వాలి. ప్రభువునందు మీ తల్లిదండ్రులకు లోబడి ఉండండి అనే మాట వాడుతూ వచ్చాడు. ఇప్పుడు చెప్పండి, పిల్లలు తల్లిదండ్రులకు లోబడాలా లేదా? లోబడాలి. కానీ ఏ విషయంలో? ప్రభువునందు. అలాగనే బైబిల్లో నేను ఒకసారి పెనుములో వాక్యం చెప్తూ ఉండగా, భార్యలారా మీ భర్తలకు విధేయులై ఉండుడి అని అంది కదా. మరి ఒక ఆమె అడిగింది, పెద్ద ఆమె, మా ఆయన సినిమాకి రమ్మంటే నేనేం చేయాలి అని అడిగింది. అప్పుడు బైబిల్ ఏముందో తెలుసా? భార్యలారా మీ భర్తలకు విధేయులై ఉండుడి ప్రభునందు, ఇది న్యాయం అని కూడా చెప్పాడు, ధర్మం. లేక అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22 నుండి, స్త్రీలారా ప్రభునందు మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి అన్నాడు కదా. ఇక్కడ కూడా మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి అనే దానికి ముందు ఓ పదాన్ని వాడాడు. ఏమన్నాడు? ప్రభునందు. అంటే ప్రభుకి వ్యతిరేకంగా లోబడమని బైబిల్ చెప్పట్లా. సినిమాలకి షికారులకి రమ్మంటే అక్కడ లోబడమని కాదు. అక్కడ ఖచ్చితంగా మనం ఏం చేయాలి? వ్యతిరేకించాల్సిందే, చెప్పాల్సిందే, కుదరదు అని చెప్పాల్సిందే.
కాబట్టి ప్రభునందు భార్యలారా మీ భర్తలకి విధేయులై ఉండండి అని అంటే విషం తీసుకొచ్చి ఇస్తే తాగుతారా మీరు? విధేయులై ఉండమంటే విషం తీసుకొచ్చి ఇస్తే తాగుతారా? విధేయులై ఉండడం అంటే ఏంటి? ప్రభునందు విధేయులై ఉండండి అంటే ప్రభు యొక్క వాక్యానికి వ్యతిరేకంగా లేనంత వరకు మీరు లోబడి ఉండండి అని అర్థం. కాబట్టి ఇది మనం బాగా అర్థం చేసుకోవాలి. ప్రభునందు పిల్లలు తల్లిదండ్రులకు విధేయులుగా ఉండాలి. ప్రభునందు భార్యలు తమ భర్తలకు విధేయులుగా ఉండాలి. ప్రభునందు భర్తలు తమ భార్యలను ప్రేమించాలి. భర్తలు తమ భార్యలను ప్రేమించాలని బైబిల్ చెప్తుంది. ఎలా ప్రేమించాలి? తన సొంత శరీరంలాగా ప్రేమించాలి. కనుక భగత్ సింగ్ గారిని వాళ్ళ భార్య పిల్లలు అడిగారు, మేమిష్టమా నీకు ప్రభు ఇష్టమా? భగత్ సింగ్ గారు చెప్పాడు, నాకు ప్రభుయే ఇష్టం. మీరు కూడా నా వెంట రావాలనుకుంటే రండి, నేను ప్రభువును మాత్రం వదిలిపెట్టనని. మరి ఆయన భార్యను ప్రేమించలేదా? ప్రేమించాడు. కానీ ప్రభు కంటే ఎక్కువ కాదు. ప్రభు కంటే మనకి ఎవ్వరు ఎక్కువ కాదు. ఆ తర్వాతే మనం ప్రేమిస్తాం, లోబడతాం, విధేయతను చూపుతాం, గౌరవిస్తాం, ఏదన్నా చేస్తాం. కానీ అత్యున్నతమైన అధికారం మన జీవితంలో ఎవరిది? ప్రభుది అని జ్ఞాపకం చేసుకోవాలి. కనుక రాజాజ్ఞకు లోబడాలి, దానికంటే ముఖ్యంగా దేవుని ఆజ్ఞకు లోబడాలి. కాబట్టి షడ్రక్ మేషక్ అబేద్నెగోలు రాజు నిలవబెట్టిన ప్రతిమకు వారు మొక్కలేదు. పై అధికారులకు లోబడి ఉండండి అని రోమపత్రిక 13వ అధ్యాయంలో చెప్పాడు. మీరు ప్రతి వాడు పై అధికారులకు లోబడి ఉండండి, కానీ అది కూడా ప్రభునందు అని కూడా గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ప్రభుయే మన జీవితంలో అన్నిటికంటే ఎక్కువగా సర్వాధికారం కలిగిన వాడిగా ఉండాలి. కనుక తండ్రినైనాను తల్లినైనాను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు అని అన్నాడు. తర్వాత యోహాను సువార్త 21వ అధ్యాయం 15వ వచనంలో ప్రభు పేతురుని చూస్తూ, సీమోను నీవు నన్ను ప్రేమించుచున్నావా అని అంటూ, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అన్నాడు. వీరికంటే ఎక్కువగా నీవు నన్ను ప్రేమించుచున్నావా అని అన్నాడు. కాబట్టి ప్రభువు అన్నప్పుడు మన జీవితంలో అత్యున్నతమైన అధికారం కలిగిన వాడు అని, ఆయనే సర్వాధికారం కలిగిన వాడు అని మనం ఆయన అంగీకరించాము. దాన్ని జ్ఞాపకం చేసుకోమని పౌలు కొలసీ పత్రికలో ఈ మాటలు చెప్పడం అనేది జరిగింది. కాబట్టి కొలసీ పత్రికలో పౌలు ఏమంటున్నాడంటే, కావున మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా, అంటే ఆయన రక్షకునిగా మాత్రమే కాదు ప్రభువుగా కూడా మీరు అంగీకరించారు, అది మీరు జ్ఞాపకం చేసుకోండి అనే విషయాన్ని ఇక్కడ గుర్తు చేస్తూ ఉన్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. తర్వాత మూడవది చివరిగా ఏమన్నాడు? ఆ 7వ వచనం చివరి లైన్లో ఆయన యందుండి నడుచుకొనుడి. ఇప్పుడు దాన్ని కలిపి చదువుదామా? కావున మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందుండి నడుచుకొనుడి అని అన్నాడు. ఆయన యందుండి నడుచుకొనుడి. తర్వాత కొన్ని తర్జుమాల్లో ఆయనతో కలిసి నడుచుకొనుడి, ఆయనతో నడుచుకొనుడి, ఆయనతో కలిసి నడుచుకొనుడి. యాంప్లిఫైడ్ బైబిల్లో అలా తర్జుమా చేశారు. ఆయనతో కలిసి మీరు నడుచుకొనుడి, ఆయన యందుండి నడుచుకొనుడి అన్నాడు. వాడుక భాష బైబిల్ ఏమని రాశాడు అని అంటే, వాడుక భాష బైబిల్లో ఆయన మీరు ప్రభువైన క్రీస్తు యేసును స్వీకరించిన విధముగానే ఆయనలో నడుచుకుంటూ ఉండండి అన్నాడు. ఆయనలో నడుచుకుంటూ ఉండండి. అయితే యాంప్లిఫైడ్ బైబిల్లో దీనికి కొంత వివరణ కూడా ఇచ్చాడు, మధ్యలో బ్రాకెట్ లాగా పెట్టి వివరణ కూడా ఇచ్చాడు. ఏంటి అని అంటే, మీరు చెప్పే మరియు చేసే పనులలో ఆయన స్వభావాన్ని ప్రతిబింబించడం అన్నాడు. ఆయన ఎందుండి నడుచుకోవడం అంటే ఏంటి? ఆయనలో నడుచుకోవడం అంటే ఏంటి? ఆయనతో కూడా నడవడం అంటే ఏంటి? దాని భావాన్ని చెప్పాడు. ఏంటి అని అంటే, మీరు చెప్పే మీరు చేసే పనులలో ఆయన స్వభావాన్ని ప్రతిబింబించడం అంటే, మనం మాట్లాడినా మనం ఏది చేసినా క్రీస్తు యొక్క స్వభావాన్ని మనలో చూపించే వారంగా ఉండడమే ఆయన ఎందుండి నడవడం, ఆయనతో నడవడం. కనుక యాంప్లిఫైడ్ బైబిల్లో ఇది రాశాడు అనమాట. ఈ వచనాన్ని రాస్తూ మధ్యలో బ్రాకెట్ పెట్టి ఆ విషయాలు రాశాడు. మీరు చెప్పే
మరియు చేసే పనులలో ఆయన స్వభావాన్ని ప్రతిబింబించడం అన్నాడు. మరలా ఇంకో మాట కూడా వాడాడు, ఇతరులను పాపము నుండి దూరం చేసే జీవితాలను జీవించడం. ఇతరులను పాపము నుండి దూరం చేసే జీవితాన్ని మనం కలిగి ఉండడం, అలాంటి జీవితాన్ని మనం జీవించడం అన్నాడు. ఆయన యందుండి అన్నప్పుడు ఇతరులను పాపము నుండి దూరం చేసే జీవితాలని మనం జీవించడం. యేసు ప్రభువారు ఎలా జీవించాడు అని అంటే, పాపములో ఉన్న వారిని పాపం నుండి విడుదల పొందే విధంగా చేశాడు. పాపంలో పట్టబడిన వారు ఆయన దగ్గరకు వచ్చినప్పుడు వారు పాపం నుంచి విడుదల పొందారు. ఆయన అన్నాడు కదా, నీ పాపములు క్షమించబడ్డాయి, నీ విస్తార పాపములు క్షమించబడ్డాయి, ఇక నువ్వు వెళ్ళి పాపము చేయకుము. కాబట్టి మనం ఆయన యందుండి నడవడం అంటే ఏంటి అని అంటే, ఇతరులను పాపము నుండి దూరం చేసే జీవితాన్ని మనం జీవించడం. కానీ కొంతమంది ఇతరులను పాపము నుండి దూరం చేసే జీవితాన్ని జీవించడం కాదు, కానీ వారి జీవితాలే ఇతరుల పాపంలో పడే విధంగా ఉంటూ ఉన్నాయి. మాదిరిగా ఉండవలసిన వారు క్రీస్తునందు జీవించకపోవటం వలన వారిని బట్టి దేవుని నామం అవమానపరచబడుతుంది. వారి అనేకులకు అడ్డుబండ్లుగా ఉంటున్నారు, వారి మాటలు, వారి చేష్టలు. కనుక చాలామంది క్రైస్తవుల్ని మందిరంలో చూస్తాం, బయట వేరేగా చూస్తాం కదా. పోయిన వారమే కదా నేను చెప్పింది, ఒక్కొక్కరిలో ఎంతమంది ఉంటారు? ఇద్దరిద్దరు ఉంటారు. మందిరంలో ఉన్నవాడు వేడు, బయట వాడు వేరు. బయటికి వెళ్ళిన తర్వాత అసలు నిజ స్వరూపం బయట ఉంటుంది. ఇంకా వేరే ఊరు వెళ్తే అక్కడ ఇంకా కనబడుతుంది కదా. ఒక ఆయన అన్నాడు, మా ఊరు వారు లేకపోతే నా కథ చెప్తాను, మా ఇంటి వారు లేకపోతే మహాకథ చెప్తాను అన్నాడంట. బుర్రకథ చెప్తానికి వెళ్ళినప్పుడు ఒక కథ చెప్పండి అని అంటే, మా ఊరోళ్ళు లేకపోతే నా కథ చెప్తా, మా ఇంటోళ్ళు లేకపోతే మహాకథ చెప్తాను నేను అన్నాడంట. పొరుగురులు పోయినప్పుడు మన కథలు వేరుగా ఉంటాయి. పెళ్ళిళ్ళకి వెళ్తే, ఫంక్షన్లకు వెళ్తే, గృహప్రవేశాలకు వెళితే అక్కడ వేరు. మన విశ్వాసేనా? మనకే డౌట్ వచ్చింది. ఆ వేషం వేరుగా ఉంటుంది, ఆ భాష వేరుగా ఉంటుంది, ఆ నడవడిక వేరుగా ఉంటుంది, ఆ ప్రవర్తన వేరుగా ఉంటుంది కదా. కొంతమంది ఎంత విచారకరమైన విషయం అంటే, వేరే ఊర్లు ఫంక్షన్లకి, గృహప్రవేశాలకు వెళ్ళినప్పుడు త్రాగడం అనేది సహజమైంది కదా. ఫంక్షన్లో త్రాగుబోతులకి చక్కగా చికెన్ బిర్యానీ తీసుకెళ్ళి పెట్టి రూముల్లో కూర్చోబెట్టి వాళ్ళకి వడ్డించే చక్కటి క్రైస్తవులు మళ్ళీ ఆదివారం వచ్చి స్తోత్రం అయినా, వందనాలైనా, కోటి కోటి దండాలైనా. ఎవరికి కథలు చెప్పేది? ఎవరికండి కథలు చెప్పేది? ప్రభు రాబోతున్నాడు అతి త్వరలో. నా వేషాలన్నీ బయటపడిపోతాయి. ప్రభు రాకముందే మన బ్రతుకును మార్చుకున్నామా సరి, లేకపోతే ప్రభు రాకడ వచ్చినప్పుడు ఆయన వారెవరో ఆయన తీసుకొని వెళ్ళగా మిగిలిన వారు ఇక్కడే తిరుగుతూ ఉండగా లోకస్తులు అంటారు, చూసారా ఏమంటారు తెలుసా? మీకంటే మేమేనయ్యం కదా, మీరు ఆదివారాలు ప్రార్థనలు కనిపోయి ఇటు లోకాన్ని అనుభవించలేదు, అటు దేవుల్లో కూడా సరిగా మీరు జీవించలేదు, మీకంటే మేమే బెటర్ కదా అని అన్నాడు. పౌలు కూడా అన్నాడు, మనం లోకంలో ఉన్న వారికంటే దౌర్భాగ్యులుగా ఉంటాం సరిగ్గా గనక మనం జీవించకపోతే గనక. కాబట్టి మనం క్రీస్తులో జీవించడం, క్రీస్తునందుండి జీవించడం. కనుక మనం మన మాటల వలన, పనుల వలన యేసుక్రీస్తు యొక్క స్వభావాన్ని ప్రతిబింబించేగా మనం ఉండడం, ఇతరులను పాపము నుండి దూరం చేసే జీవితాల్ని మనం జీవించడం, క్రీస్తునందుండి జీవించడం అంటే అది పౌలు యొక్క ఉద్దేశం. కాబట్టి మనం ఇప్పుడు మరలా ఆ వచనాన్ని చదువుకొని మనం ముగిద్దాము. ఈ మాటలు మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. 6వ వచనాన్ని చదువుదాం. కావున మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందుండి నడుచుకోండి. ఆయన యందు ఉండడం అంటే ఏంటో మనం విన్నాము. అది బాగా గుర్తుపెట్టుకొని మన అనుదిన జీవితంలో మనం ఎక్కడున్నా సరే మన క్రీస్తు వారమని, ఆయనకు చెందిన వారమని మర్చిపోకుండా మనం జాగ్రత్త పడాలని ఈ మాటలు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను.